బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 24న రాష్ట్ర కార్యవర్గ భేటీకి సన్నాహాలు చేస్తుంది. ఆ తర్వాత 27న జిల్లా, 28, 29వ తేదీన మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో శక్తి కేంద్ర సమావేశాలకు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా వచ్చే వారితోనే శక్తి కేంద్రాల సమావేశాలు జరగాలని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. లీడర్ కాదు, పార్టీ కేంద్రంగా కార్యక్రమాలు జరగాలని సూచించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 24న రాష్ట్ర కార్యవర్గ భేటీకి సన్నాహాలు చేస్తుంది. ఆ తర్వాత 27న జిల్లా, 28, 29వ తేదీన మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో శక్తి కేంద్రాల సమావేశాలకు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా వచ్చే వారితోనే శక్తి కేంద్రాల సమావేశాలు జరగాలని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. లీడర్ కాదు, పార్టీ కేంద్రంగా కార్యక్రమాలు జరగాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఈరోజు అంటే మొదటిసారిగా రాష్ట్ర నాయకులతో భేటీ అయ్యారని చెప్పొచ్చు. ఆయన నియామకమైనప్పటికీ రాష్ట్ర ఇన్ఛార్జ్గా తొలిసారి పార్టీ రాష్ట్ర నాయకులతోటి రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన యోజన కూడా కొంత కార్యాచరణను నేతలకు తెలుస్తా ఉంది. మరోపక్క పార్లమెంటరీ ప్రవాస యోజన, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, జరగబోయే ఎలా ఉండాలి అనేది ఈ నెల 28వ తేదీన అమిత్ షా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో 2 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్లమెంటరీ ప్రవాస యోజన కార్యక్రమాన్ని పాల్గొనేందుకు విధంగా యోజన చేస్తున్నారు. అయితే ఏ పార్లమెంట్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు అనేది ఉదయం 1, మధ్యాహ్నం 1 పెట్టాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ పైన పార్టీ రాష్ట్ర నాయకత్వం చేస్తుంది. రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టేది వ్యక్తి నాయకుడు కేంద్రంగా కాకుండా పార్టీ కేంద్రంగా కార్యక్రమాలు జరగాలి. పార్టీ కేంద్రంగా ఏ ఉద్యమం అయినా సరే జరగాలి. తెలంగాణ అంటే భారత రాష్ట్ర సమితి ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నదో వాటిపైన తప్పులు ఒప్పులను ఎత్తి చూపాలి. ప్రజల్లోకి విరిగా వెళ్ళాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద ప్రజలకు విరిగా వెళ్ళాలి. ఇదే సమయంలో కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, వాటి వినియోగము రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్న వైనం, అంటే గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు వేస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఇట్లాంటి విషయాలను ప్రజలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని దీనికి సంబంధించిన యోజన చేయాలి. ప్రతి నాయకుడు పార్టీదే గెలుపు అనే విధంగా వెళ్ళాలి, తనదే గెలుపు కాదు అనే కోణంలో వెళ్ళాలి అని చెప్పేసి సునీల్ ఒక కీలకమైన సూచనలు చేసినట్టు తెలుస్తా ఉన్నది. అదేవిధంగా రాబోయే కాలంలో పార్లమెంటరీ ప్రవాస యోజన కార్యక్రమాలు మరింత గణనీయంగా అద్భుతంగా నిర్వహించాలి అని చెప్పేసి సూచించగా తెలుస్తా ఉన్నది తరంగిణి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.